రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో వైఎస్ షర్మిల పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా కమలాపురంలో ఎలక్షన్స్కి సంబంధించి కూడా పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం ఆమె బస్సు యాత్రలో కూడా పాల్గొంటారని ఆ నియోజకవర్గంలో సమాచారం. సార్వత్రిక ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ప్రచారాలు పర్యటనల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం ఏపీలో వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో వైఎస్ షర్మిల బస్సు యాత్రకు సంబంధించి కూడా షెడ్యూల్ విడుదలైనట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, గుడ్ మార్నింగ్ చందు. ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కూడా ఇరు పార్టీలకు సంబంధించిన ఏదైతే అధ్యక్షులు అలాగే అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల ప్రచారాలను కూడా ముమ్మరం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే ఏపీ పిసిసి అధ్యక్షులైనటువంటి షర్మిల కూడా ఇప్పటికే కడప ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీలో నిలబడడం జరిగింది. అయితే ఆమె కూడా తన బస్సు యాత్రను కూడా మొత్తంగా 7 నియోజకవర్గాల్లో కూడా మొత్తంగా 8 రోజుల పాటు కూడా బస్సు యాత్రను చేపట్టడం జరిగింది. అయితే మొదటి రోజు చూసుకుంటే గనక పద్వేలు నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. అలాగే రెండవ రోజు చూసుకుంటే గనక ఏదైతే కడప అసెంబ్లీతో పాటు మొత్తంగా ఆమె పర్యటించడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక ప్రతి చోట కూడా ఆమె ఏదైతే కడప ఎంపీ అభ్యర్థి అయినటువంటి అవినాష్ రెడ్డిని పూర్తి స్థాయిలో కూడా టార్గెట్ చేసుకుంటూ కూడా అతనికి ఓటు వేయద్దంటూ కూడా పెద్ద ఎత్తున అయితే గనక ఆమె ప్రజలను విజ్ఞప్తి చేసుకుంటూ కూడా ఆమె వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే చూసుకుంటే గనక ఇప్పుడే వైఎస్ షర్మిలారెడ్డికి కూడా పూర్తి స్థాయిలో అటు బద్వేలు నియోజకవర్గ ప్రజలు అలాగే కడప ప్రజలు కూడా పూర్తి స్థాయిలో బ్రహ్మరథం పట్టిన పరిస్థితి అయితే ఉంది. అడుగడుగునా కూడా ఆమెకు ఏదైతే వైఎస్ఆర్ కు సంబంధించిన వైఎస్ఆర్ అభిమానులు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఆమెను కలిసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఆమె దగ్గర తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఈమె పర్యటనలో ఉన్న భాగంగానే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కావచ్చు అలాగే మాజీలు కొంతమంది కూడా పూర్తి స్థాయిలో పార్టీలు చేసిన పరిస్థితి. అయితే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కనుక ఆమె ఏదైతే కమలాపురం నియోజకవర్గంలో ఈ రోజు 3వ రోజు కూడా ఆమె పర్యటన అయితే కనుక ఈ రోజు జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు దాదాపు 10 గంటల సమయంలో కూడా కడప నగరంలోని జయరాజ్ గార్డెన్ నుంచి కూడా ఆమె పర్యటన కూడా బయలుదేరడం జరుగుతుంది. మొత్తంగా ఈ కమలాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలను కూడా కవర్ చేస్తూ ఆమె రాత్రి చెన్నూరు మండలానికి చేరుకొని అక్కడ బస చేస్తుంది. రేపు కాజీపేట అలాగే మైదుకూరు తదితర నియోజకవర్గాలకు కూడా ఆమె పర్యటన పూర్తయిన పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే వైఎస్ షర్మిలారెడ్డికి మేనమామైనటువంటి రవీంద్రనాథ్ రెడ్డి నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఆమె పర్యటన చేయనున్నారు. అయితే ఈ పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయా లేకుంటే ఆమె పర్యటన సజావుగా జరుగుతుందా అన్న దానిపైన అయితే కనుక సర్వత్రా అయితే కనుక ఉత్కంఠత అయితే ఉంది. అయితే మొత్తంగా పెళ్లిమరి అలాగే నంది మండలం అలాగే వీరపాయనపల్లి ఎర్రగుంట్ల తదితర మొత్తం కమలాపురం నియోజకవర్గంలో కూడా ఆమె కలయి తిరుగుతూ అలాగే కమలాపురం టౌన్ లో ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి దర్గాను కూడా ఈ రోజు వైఎస్ షర్మిల కూడా అక్కడ ఉన్నటువంటి దర్గాలు ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు. ఆమె ఈ
ఏదైతే పర్యటన మొత్తంగా చూసుకొని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మొత్తంగా చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇప్పటికే 7 నియోజకవర్గాలు 8 రోజుల పాటు చేపట్టే బస్సు యాత్ర అయితే కనుక విజయవంతంగా సాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్ సిద్ధి, థ్యాంక్ యూ.